ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికల 2026 సంవత్సరం మే నెల 9వ తారీఖు శనివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో సప్తం ఉదయం 9:27 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం రాత్రి 7:15 వరకు, రాత్రి వర్జం 10:57 నుంచి 12:38 వరకు ఉంది. శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ సమయాల్లో కాకుండా ఈరోజు వారము తిథి కూడా బాగుంది కాబట్టి ఏదైనా పనులవి ప్రారంభించుకోవడానికి మంచిది. నక్షత్రం కూడా బాగుంది, మంచిది అని చెప్పుకోవచ్చు. వర్జం దుర్ముహూర్తం లేకుండా చూసి ప్రారంభించుకోవడం మంచిది. ఇక చూస్తే శనివారం ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి పూర్వకాలంలో మనం ఇప్పుడు కూడా చాలామంది ప్రతి శనివారం స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర సుప్రభాతం చదివేటువంటి భక్తులు చాలామంది ఉన్నారండి. కొంతమందికి అయితే అసలు ఆ వెంకటేశ్వర సుప్రభాతం కంఠస్థం వచ్చు. అదేవిధంగా ఈ శనివారం నాడు స్నానం చేసి ప్రత్యేకంగా మిగిలిన వారాలు చేసినా చేయకపోయినా ఆంజనేయ అష్టోత్తరం చదువుకుని ఆంజనేయ స్వామిని పూజించేవాళ్ళు ఉన్నారు. కనీసం ఈ పూజలలో ఉన్న సాయంత్రం అన్నా మీరు మీ పిల్లలతో ఒకసారి వారానికి, ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక వారం ఏదో ఒక నియమంగా వాళ్ళు చర్చిలకు లేకపోతే దర్గాలకు వాళ్ళు వెళ్ళి, అసలు ముస్లింలు అయితే నమాజ్ అది చేసుకుంటారు, వీళ్ళైతేనేమో ప్రార్థనలకని ప్రతి ఆదివారం పెడుతుంటారు. ఏ వారము లేకుండా అన్ని రోజులు మానేసేది ఎవరు అంటే నిజంగా చెప్పుకోవాలి, మీకు కోపం వస్తూ వచ్చింది మన హిందువులేనండి. అన్ని వారాలు మనకు దేవుళ్ళవే కాబట్టి శనివారం అని, శుక్రవారం అని, ఎప్పుడు వెళ్దాంలే ఇప్పుడు వెళ్దాంలే అని అసలు ఏ వారం వెళ్ళకుండా నెల కూడా అసలు దేవుడి గుడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఉన్నారు. ఏదో వీకెండ్ అని హోటళ్ళకో లేకపోతే సినిమాలకు పెడతారే తప్ప దేవాలయానికి వీకెండ్లో వెళ్ళాలన్న ఆలోచన మనకొస్తే దాన్ని అనుసరించి మన పిల్లలు కూడా ఓహో ఇట్లా దేవాలయం కూడా దర్శించాలి, భగవంతుడిని కూడా మనం ఆరాధించాలి అనేటువంటి సంప్రదాయం మన పిల్లలకి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని రక్షించాల్సినటువంటి భారతదేశంలో పుట్టిన మనం మన సంప్రదాయాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం, మన మత ధర్మాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. కాబట్టి కనీసం మిగిలిన వారాలు ఎలా ఉన్నా ప్రతి శనివారం అయినా సరే మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికో, ఆంజనేయ స్వామి దేవాలయానికో సకుటుంబంగా పిల్లలతో కూడా కలిసి వెళ్ళండి. అదొక అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎలాగో ఆదివారం సెలవే, ఈ శనివారం కాసేపు గంట సేపు ఆ దేవాలయంలో ప్రశాంతంగా గడిపి మీరు ఆ దైవాన్ని ఆరాధించి వచ్చినట్లయితే అదొక సంప్రదాయంగా అదొక అలవాటుగా మీకు మారుతుందని మీకు మనవి చేస్తూ స్వస్తి.